హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నేను మీ కిరణ్ రావు. అండ్ ఇదొక ఇంపార్టెంట్ వీడియో. ఏంటిది అంటే అది ఏపీ తెలంగాణలో చాలామంది మాకు బార్డర్లో మార్క్స్ వస్తున్నాయి, మరి ఎక్కడికైనా దేశంలో ఎక్కడికైనా వెళ్ళి మాకు చాలా తక్కువ మార్క్స్కి ఎంబీబీఎస్ సీట్ వస్తుందా అని చెప్పి చాలామంది అయితే నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఆల్ ఇండియా కోటా ఆర్ లోకల్ కౌన్సిలింగ్, ఇవి రెండే ఆప్షన్స్ మీకు సీట్ రావాలంటే కేటగిరీ ఏలో. ఆల్ ఇండియా అండ్ స్టేట్ లోకల్ కౌన్సిలింగ్. తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ, ఈ రెండు మాత్రమే మీకు ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు ఒకవేళ తెలంగాణ, ఏపీ లోకల్ అయిన వారైతే మీకు తెలంగాణలో, ఏపీలో సీటు రావట్లేదు అనుకుందాం, బార్డర్లో ఉన్నారు. మరి ఆల్ ఇండియా కోటా అప్లై చేసుకుంటే అక్కడ ఏమైనా ఛాన్స్ ఉంటుందా అని చూడడానికి ఈ మూడిటి యొక్క కట్ ఆఫ్స్ అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. మీరు దేనికి అప్లై చేయొచ్చో మీకు అర్థమవుతుంది. అండ్ కౌన్సిలింగ్ సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి మాకు అనేవారైతే కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. చేసి నాకు పర్సనల్ గైడెన్స్ మెంటర్షిప్లో జాయిన్ అవుతే కౌన్సిలింగ్ అయిపోయే వరకు నేను పర్సనల్గా టచ్లో ఉంటూ మీకైతే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మార్క్స్ బేస్డ్ కట్ ఆఫ్ వెబ్సైట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి రెండు కావాలనుకున్న వారు మాత్రమే, నా పర్సనల్ గైడెన్స్ అండ్ అదేవిధంగా వెబ్సైట్ కావాలనుకున్న వారు మాత్రమే అక్కడ మెసేజ్ చేయండి. నార్మల్గా మళ్ళీ అక్కడ కట్ ఆఫ్స్ వచ్చి నన్ను అడగండి, ఎందుకంటే అక్కడ జాయిన్ అయిన వారికి మాత్రమే నా యొక్క లింక్ ఇవ్వబడుతుంది. సో ఫస్ట్ అయితే మనం చూద్దాం. అండ్ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తుందని నాకు అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే ఇంకా చాలా అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడైతే ఓన్లీ రిజల్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఏపీ, తెలంగాణ అయితే మెరిట్ లిస్టులు వస్తాయి, ఇంకొక 10 days పట్టవచ్చు. మెరిట్ లిస్ట్ వచ్చాక ఇంకా మీకు కట్ ఆఫ్స్ అయితే 100% క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది, మనమే ఫస్ట్ చేసాం కట్ ఆఫ్ వీడియోస్ ఏపీకి, తెలంగాణకి. మరి ఇప్పుడు ఆల్ ఇండియా కోటా కూడా చూడబోతున్నాం. అండ్ ఒకవేళ ఏపీ, తెలంగాణ మిస్ అయినట్లయితే ఇక్కడికి వెళ్ళిపోయి మేము సీటు, ఇన్ని స్టేట్స్ ఉన్నాయి, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎక్కడైనా మాకు ఇంకా తక్కువలో సీట్ రాకపోద్దా అని చాలామంది అడుగుతున్నారు. మీకు ఇప్పుడు ఈ డౌట్ క్లియర్ అయిపోతుంది. సో మనం చూద్దాం. ఆల్ ఇండియా కోటాలో పోయినసారి జనరల్ కట్ ఆఫే 652, 652. ఫస్ట్ జనరల్ గురించి మాట్లాడదాం. జనరల్ కట్ ఆఫ్ 652, ఆల్ ఇండియా కోటా 2024లో 652 అండ్ ర్యాంక్ 25,032 వరకే కట్ అయిపోయింది ఆల్ ఇండియాలో. ఇంకా జనరల్లో ఈ 652 కంటే తక్కువ మార్క్స్కి ఆల్ ఇండియాలో కేటగిరీ ఏ సీట్ రాలేదు. ఎందుకంటే వేరే స్టేట్స్లో హై మార్క్స్ ఉంటాయి, తక్కువ సీట్స్ ఉంటాయి, అందుకే వాళ్ళకి అన్ని సీట్లు వచ్చేస్తూ ఉంటాయి. సో ఈసారి ఇంకా సీట్లు పెరుగుతాయి కాబట్టి 27,000 ఆల్ ఇండియా కట్ ఆఫ్ అండ్ ఒక 525 మార్క్స్, ఇదైతే ఎక్స్పెక్టేషన్. పోయినసారి 652, కానీ ఈసారి ఇంకా 130 మార్కులు తగ్గుతాయని ప్రెడిక్షన్. అండ్ ఇంకొక కొన్ని సీట్లు పెరుగుతాయి కాబట్టి 25,000 ర్యాంక్ కాస్త 27,000 వరకు వెళ్తుంది అనుకుందాం. సో 525 వరకు జనరల్లో అయితే మీకు ఆల్ ఇండియా ద్వారా వెళ్దాం అనుకున్న జనరల్ స్టూడెంట్స్, అంటే ఎవరైతే ఓపెన్ ఉంటారో, ఓపెన్ అంటే ఓసీ కాకుండా ప్రతి క్యాస్ట్, ఇంకా జనరల్లో అంటే ఓపెన్ వాళ్ళకు ఓన్లీ అదే అవకాశం కాబట్టి వాళ్ళే చెప్తున్నాను. సో ఒక 525 మార్క్స్, 27,000 ర్యాంక్ పైన ఉన్న వారికి మాత్రమే ఆల్ ఇండియా కోటాకు వెళ్తే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇంకా ఎక్కువగా అంటే ఒక 520 వరకు వస్తుందేమో. సో ఆల్ ఇండియాలో అది పరిస్థితి. ఓపెన్ వాళ్ళకు ఒకవేళ స్టేట్లో సీట్ రాకుంటే, మరి స్టేట్లో పరిస్థితి ఏంటంటే ఏపీ అండ్ తెలంగాణ. సో నేను ఏపీలో ఏయూ, ఎస్వి రెండు కలిపి నేను జనరల్గా చెప్తున్నాను. సో ఏయూలో చూస్తే 480 అండ్ ఎస్విఏలో చూస్తే 470 జనరల్, అండ్ తెలంగాణలో 400. మరి ఆల్ ఇండియాలో ఎంత ఉంది? 525. సో ఇక్కడ సీట్ రాని వారికి ఇంకా ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళి జనరల్ తెచ్చుకునే అవకాశాలు అయితే చాలా తక్కువ. సో ఇదొక అవేర్నెస్ కోసం మాత్రమే నేను చేస్తున్నాను. ఏంటి అంటే ఎన్ని రకాల కౌన్సిలింగ్స్ ఉంటాయి అని చెప్పడానికి మాత్రం నేను చేస్తున్నాను. సో ఆల్ ఇండియా కోటా ఈసారి ఓపెన్ కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ 525 మార్క్స్. కేటగిరీ ఏ సీటు ఇంకా ఆల్ ఇండియా కోటాలో, ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పాల్గొనేది మీకు ఎక్కడనూ రాదు. సో ఆల్ ఇండియా కోటాలో ఆల్రెడీ మేనేజ్మెంట్ సీట్లు ఉండవు, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో ఉండవు. ఏ స్టేట్ వాళ్ళకి అక్కడికి వెళ్ళి మేనేజ్మెంట్ కోటాలో పాల్గొనాలి మళ్ళీ. సో ఇదైతే ఆల్ ఇండియా కోటా సంబంధించి ఏ కేటగిరీ సీట్. అండ్ నెక్స్ట్ మనకు ఆల్ ఇండియాలో ఉండే కేటగిరీ ఏంటంటే ఈడబ్ల్యూఎస్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూద్దాం. సో ఈడబ్ల్యూఎస్ అయితే ఆల్ ఇండియా లెవెల్లో ఈడబ్ల్యూఎస్ 28,062 కట్ అయింది 2024లో 647 మార్క్స్. ఈసారి కాస్త ఇది 30,000 అయ్యే ఛాన్స్ ఉంది, సీట్స్ పెరుగుతున్నాయి కాబట్టి. అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 520, 520 మార్కులు ఈసారి ఈడబ్ల్యూఎస్ ఆల్ ఇండియా కోటాలో కనుక ఏ కేటగిరీ సీట్ తీసుకుందామంటే అవుతుంది.
అండ్ అదే మనం ఏపీ, తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ మనం ఎందుకు నేనెప్పుడు కట్ ఆఫ్ చెప్పనంటే, ఈడబ్ల్యూఎస్ కంటే జనరలే తక్కువుంటుంది. ఓపెనే తక్కువుంటుంది. ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి. ప్రతి కాలేజీలో 10% ఇది అమలు కావట్లేదు కాబట్టి, ఇక్కడ ఓపెనే తక్కువ ఉంటుంది కాబట్టి, ఇంకా స్టేట్‌లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓపెన్‌లోనే తక్కువకొచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూస్తే ఓబీసీ. అండ్ ఓబీసీ చూసినట్లయితే ఆల్ ఇండియా లెవెల్‌లో 2024లో 25,220 అండ్ మార్క్స్ 652 అండ్ ఈసారి ఇది కాస్త 28,000 అండ్ 524 ఎక్స్‌పెక్టేషన్. ఈసారి 524 మార్క్స్‌కి ఓబీసీ అంటే ఇంకా బీసీలు అన్నీ కూడా ఓబీసీ కిందకి ఆల్ ఇండియాలో ట్రీట్ అవుతాయి. అంటే ఆల్ ఇండియా కోటాకెళ్ళి మీరు కేటగిరీ ఏ సీట్ పొందాలంటే దాదాపు 524 ఉండాల్సిందే. అంటే దాదాపు ఇంకా తక్కువ అనుకుంటే ఒక 520 అయినా ఉండాల్సిందే. కేటగిరీ ఏ సీటు మనకు ఆల్ ఇండియా కోటాలో పొందాలంటే ఓబీసీ వాళ్ళు అంటే అన్ని బీసీ క్యాస్ట్‌లు. మరి ఏపీ, తెలంగాణలో బీసీ పరిస్థితి ఏంటని చూస్తే ఏయూలో చూస్తే 440 అంటే ఇది బీసీఏ లీస్ట్ కట్ ఆఫ్ 440 అండ్ ఎస్వీలో కూడా ఆల్మోస్ట్ 440. తెలంగాణలో చూస్తే ఇంకా ఇది 350నే ఉంటుంది. బీసీఏ లీస్ట్ కట్ ఆఫ్ అంటే ఓబీసీలు 440 వరకు ఇక్కడనే వచ్చేస్తున్నాయి. ఇంకా ఆల్ ఇండియా మీరు చూస్తే 520 ఉంటుంది. సో ఓబీసీలో ఈ లీస్ట్ కట్ ఆఫ్ అయిన బీసీ ఏది, ఇంకా నేను బీసీఏ చెప్పట్లేదు, బీసీఈ చెప్పట్లేదు. బీసీఈ 400 ఉంటుంది ఇంకా. 405 అలా ఉంటుంది. నేను బీసీఏనే తీసుకున్నాను. బీసీఏ వరకు 440 వచ్చేస్తుంది. అంటే బీసీలో లీస్ట్ కట్ ఆఫ్. తెలంగాణలో బీసీలో లీస్ట్ కట్ ఆఫ్ 350 అంటే ఇది బీసీఏది. అండ్ అదే మీరు ఆల్ ఇండియా కోటాలో వెళ్ళాలంటే 520 వరకు ఉండాలి దాదాపు. సో ఈ విధంగా బీసీ క్యాస్ట్‌లు ఏదైనా కూడా ఆల్ ఇండియా కోటా కంటే కట్ ఆఫ్ తక్కువనే ఉంటుంది మన స్టేట్స్‌లో. అండ్ అదే విధంగా ఎస్సీ చూసుకున్నట్లయితే ఎస్సీ 1,39,193 2024లో 549 కట్ ఆఫ్. సో ఈసారి 1,45,000కి వెళ్తుంది అని ప్రెడిక్షన్. అండ్ కట్ ఆఫ్ 435. 435 వస్తే ఆల్ ఇండియా కోటాలో కేటగిరీ ఏ సీట్ అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది ఎస్సీ కేటగిరీలో. అండ్ అదే మనం స్టేట్స్‌లో చూద్దాం. ఏయూ దాదాపు ఒక 400 అండ్ ఎస్వీయూ ఒక 390, తెలంగాణ ఒక 360, ఆల్ ఇండియా 435. సో చూడండి కేటగిరీ ఏ సీటు ఇక్కడ మిస్ అయ్యి ఇక్కడికెళ్ళి తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయా మీరే అర్థమైతే చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎస్టీ ఆల్ ఇండియా కోటాలో మేము అప్లై చేసుకుంటాం, మాకు స్టేట్లో వచ్చే అవకాశం లేదు అని భావించే వారి కోసం ఎస్టీ ఆల్ ఇండియా కోటా 2024 1,68,088 అప్పుడు మార్కులు 524. సో ఈసారి ఇది 1,72,000 వెళ్ళిపోతుంది అనుకుందాం. అండ్ కట్ ఆఫ్ 415. సో 415 మార్క్స్ అయితే ప్రెడిక్షన్ ఉంది ఇప్పుడు అక్కడ. మరి అదే మన స్టేట్స్‌లో ప్రెడిక్షన్ చూస్తే ఏయూలో 380, ఎస్వీలో 375 అండ్ ఓయూలో 355. మరి ఆల్ ఇండియా కోటా ఇక్కడ కాకుండా అక్కడ వస్తుంది అనుకుంటే 415. సో ఇన్ని మార్కుల డిఫరెన్స్ అయితే ఉంది. సో మనకు ఎక్కువ హోప్స్ అయితే స్టేట్ కోటాలోనే లీస్ట్ కాలేజీన వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్ ఇండియా కోటాలో కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వీళ్ళకు మార్క్స్ ఎక్కువ, సీట్లు తక్కువ. సో వాళ్ళంతా దండయాత్ర చేస్తుంటారు అన్ని స్టేట్‌లో ఆల్ ఇండియా కోటాల్లో. సో ఇదన్నట్టు పరిస్థితి. ఎందుకంటే నన్ను అడిగే క్వశ్చన్సే ఇవి. మాకు ఇక్కడ రావట్లేదు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చా? ఎక్కడికైనా కాశ్మీర్, కన్యాకుమారి అక్కడెక్కడైనా సీట్లు వస్తున్నాయంటే ఎక్కడైనా మీరు ఆల్ ఇండియా కోటాలోనే పార్టిసిపేట్ చేయాలి. ఎక్కడికైనా వెళ్ళడానికి వేరే స్టేట్ స్టూడెంట్స్ రెడీగా ఉంటున్నారు. కాబట్టి ఇదే నేను మళ్ళొకసారి చెప్తాను మీకు. ఆల్ ఇండియా కోటా జనరల్‌లో మనం కొడదామనుకుంటే 525, ఈడబ్ల్యూఎస్‌లో కొడదామనుకుంటే 520, ఓబీసీలో కొడదామనుకుంటే 524, ఎస్సీలో కొడదామనుకుంటే 435, ఎస్టీలో కొడదామనుకుంటే 415. ఈ మార్క్స్ ప్రెడిక్షన్ వీటికంటే ఒక 5, 10 తక్కువ వేసుకోండి ఇంకా. సో ఆ రేంజ్‌లో ఉంటేనే కేటగిరీ ఏ సీట్ వచ్చే అవకాశాలైతే ఉంటాయి.